ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సఫియా గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ అయితే కోరుకుంటున్నామండి. మీరు ఇంతగా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియో చేయలేకపోయామండి, సారీ. మీరు వెయిట్ చేశారు, కామెంట్లను అయితే చూసాం మేము. ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాము. అందరూ వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సారీ అండి, అందరైతే నిన్న వీడియో కోసం చాలా ఎదురు చూసారని మాకు కామెంట్ల ద్వారా అయితే అర్థమైందండి. ఏమనుకోవద్దు. సఫియా గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వీడియో చూసి మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది. వీడియో చూడగానే జర లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకు మంచి లైక్లు వస్తే ఇంకో వీడియో చేయడానికి అయితే మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైకులు రాకపోతే వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుందండి. ప్లీజ్ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది అయితే వీడియోస్ పెట్టడం ఎందుకండి అంత లేట్ చేస్తున్నారు అని అంటున్నారు. కొంచెం బిజీ ఉండడం వల్ల అవ్వలేదండి, సారీ. అయితే మీరు ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియోకి కూడా మంచిగా కామెంట్ చేసి ఆదరిస్తారని, ఇంకో వీడియోకి అయితే మళ్ళీ తొందరగా చేయడానికి అయితే ముందుకొస్తాం మేము. ఈ వీడియోకి మంచి లైక్స్ రావాలని మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. పదండి మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. మా పోషగాడు ముసలాడు ఎక్కడ వచ్చిండో ఏమో. వీడు ఓషకాలంలోనే ఆగలేడు. ఈ ముసలి కాలంలో కూడా వానికి ఇంకా ఓషొస్తుంది. 16 పడిచి పిల్లగాడు అనుకుంటున్నాడు. ఆ ముసల్దానికి లైన్ ఏనికి పోతున్నాడు సచ్చినోడు. పోసి నా మీదనే ఏడుస్తున్నట్టుంది. ఎక్కడ పోయిండో ఈ సచ్చినోడు అనుకుంటున్నట్టుంది. పెళ్ళామా నా సౌండ్ ఇంజని మేలమా, అరుస్తున్న వినబడదే బామా. పెళ్ళామా నా సౌండ్ ఇంజని మేలమా, అరుస్తున్న వినబడదే బామా. హే, అరుస్తున్న వినబడదే బామా. లేదేమో సల్దానా అరిసినా. ఉండముచ్చుదానా నీ మూతి ఉందే జానా, నీ కొవ్వు ఉందే చానా, నీ ముఖము చూస్తే వాంతికొచ్చనే. మంచి మాట రాక బూతులొచ్చనే. అంటే ఇప్పటిదాకా నేను తిట్టింది దీనికి అర్థం కాలేదన్నమాట. బతికిపోయినది దేవుడా. ఏం లేదే, మంచిగా డ్రెస్ వేసుకొని తయారై కూర్చున్నావు అంటానా. మంచిగా తయారైనవా అని అంటానా. దేవుడు, ఈ బ్రహ్మశివుడు దాంతో నేను ఏగలేక వస్తున్నారా దేవుడా. ఏం కూర వండలేవా? కారం మెతుకులు తెచ్చినావు? వాయయ్యో, చూసినావు, గుడ్ల కూర వండలేవేమే అని నేను అననే లేను. అది గుడ్డల కూర వండుతా అనబట్టి నేనేమన్నాను, నా నోట్లకైనా ఏమననిస్తలేదు. ఇది శివుడు అంటే మామూలు శివుడు కాదు, దీనికి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. వాయయ్యో, ఏం చేతురా దేవుడా, దీంతో ఎట్లా ఏ రాయితోనో నెత్తి కొట్టుకోవాలని కొట్టుకుంటున్నా. ఏం చేయాలి? ఎవరైనా చూస్తే గుడ్డల కూర అంటే నవ్విపోరా ఫ్రెండ్స్. అరే బాలు, ఎందుకురా నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? తప్పులేదు, నువ్వు నాకేం అప్పియలేదు. నిన్నెందుకు నేను తప్పించుకొని తిరుగుతానే విడ్డూరం కాకపోతే. కాలేజీకి సెలవు ఇచ్చిన నుంచి అస్సలే కనిపించట్లేదురా. కాలేజీ ఉన్నప్పుడే నేను అమాసకు పుణ్యానికి వస్తాను. కాలేజీ లేనప్పుడు ఎందుకు వస్తానే దరిద్రం కాకపోతే. చదువుకోక సంకనాకుతావారా? మరి చదువుకున్న వాళ్ళంతా సంకనాకుతున్నారే. అగరో మల్లిగా, ఇదేందిరో కొత్త కనబడుతున్నారు. ఈ పోరి గంగ కూతురు కదా. మరి గాడోడ్రా కొత్త కనబడుతున్నాడు ఈ గల్లికి. ఆ పోరగాడు ఎందుకు కొత్తగా వచ్చిండ్రా? నువ్వు నేను కొత్తగా వచ్చినాము. మన ఊరు పోరగాడే, మన సిక్కురెంటికల ఎల్లక్క లేదు, మన బోడనెత్తి ఎల్లక్క మనుమడ్రా వాడు. ఓడనుకుంటున్నావు? అవునా? ప్రేమ పావురాలు ఎగురక గీడున్నాయి. మరి ఎగురుదామని అనుకుంటున్నట్టున్నాయి గాని మనకంట్లే వాడే కదా. అట్లా పొదల సాటుకుండి చూతాం పాయే ఓ పెద్ద మనిషి. మనము వాళ్ళు ఇంకేం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో జర దూరం ఉండి చూతాం. దగ్గరకు వచ్చిన మొత్తం
చూస్తే చూడనోయ్ మనం తప్పు చేస్తున్నామా వాళ్ళు తప్పు చేస్తున్నారా? అరే నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు పోతున్నావేమిరా? మరి ఏం చేయమంటారు? వెనక చూడు, ముసలోళ్ళు మనల్ని గమనిస్తున్నారు, జర చూడు. వాయమ్మ, వీళ్ళిద్దరు కంట్ల పడితేనా? పరిగెత్తురో బాలు, పరిగెత్తు. ఈ ముసలోళ్ళ కంట్ల పడ్డామనుకో మనము ఇంకా అయిపోయినట్టే. కంట్ల కాదు, పంట్ల కూడా పడ్డాం. ఏం మాట్లాడుకోకుండా అట్లా పోయిరేమి మనల్ని చూసిరంటవా? అరే చూసిరు, ఇంకా చూడకుండా ఉన్నారు మనల్ని. అరే ఇంకా జరసేపు ఉంటే ఫ్రీ సినిమా చూస్తుంటాం కదనే మనము. ఆగమాగం బయట కురుకుతాస్తాం, ఇంకా చెట్ల సాటుకు కూర్చుందామా అంటే నువ్వు వినకపోతివి. ఏం చూస్తావురా వాళ్ళది సుల్లా? మీ పోష చూసిందనుకో నిన్ను చితకబాత్తది. ఇట్లాంటి దాంట్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు, ఊళ్ళంతా తిరిగొచ్చుకుంటా అందరు శుద్ధులు పట్టుకొస్తున్నావని కొడుతుంది, చితక కొడుతుంది నిన్ను. అది కూడా నిజమేరో ముసలోడా. నీ దగ్గరకే వస్తున్నా అక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇగో ఇప్పటిదాకా మా ముసలోతో లొల్లి పెట్టుకొని ఈడ కూర్చున్నా, పొద్దు పోతలేదు. ముసల్తానానికి కుస్మ గూడాలంట, ఊకే ముసలోని గెలుకుతుంది ఇది పోసి. నోట్ల నోట్ల గులుగుతున్నావేమదే నర్సా? అయితే వాయ గాని తిన్నవాయే మరి? తిన్నా, నువ్వు తిన్నావా? తిన్న పోషక్క. ఏం కూర వండినవేంటి మరి? రాత్రి గుడ్లు తెచ్చినుండే మా పోషివాడు, ఇక గదే ఉండే, ఇంత మిగిలింది, ఇద్దరం తిన్నమే. నువ్వేం కూర వండినవేంది? మటన్ వండినొంటినే, గదే తిని వస్తుంది ఇట్లా. ఎప్పటికీ కౌసే అని చెప్తుంది కౌసు ముండ. వారానికి 4 సార్లు కౌసే తింటారు, వారంకోసారి తింటే చాలు, ఏదైనా పండుగలు వస్తే తింటే చాలు. ఎప్పటికీ కౌసు మొక్కంది, కౌసు కౌసు అని వస్తుంది. ఏమో గులుగుతున్నవే పోషక్క? ఏం లేదు, గీ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారు పాటు, బాగా తెచ్చుకున్నారా అంటున్నా. నోట్లనే గులిగి సస్తుంది బక్క ముఖంది. అయితే వాయగాని మధ్య తిరుగుతలేవు బాగా, కరాస్తలేవు అసలు, ఏమైందే? చూసినావు ఈ ముసలి నక్క ఎట్లా అంటుంది నన్ను? ఏం లేదక్క, బాగా జ్వరం వచ్చి పన్న ఈ మధ్య, ఇక బయటకే వచ్చులేదు. ఏమైంది? ఎద్దు బాగానే ఉన్నావు కదా, ఊరికేనే జ్వరం వచ్చి పన్నా అంటావు. ఇది లోపలేమో ఇటుకుంటున్నట్టున్నది నన్ను. దీని దగ్గర ఎక్కువ కూర్చుంటే మంచిది కాదు, పోయింది నయం అక్కడ. సరే పోషక్క, వెళ్ళొస్తా మరి. గట్ల పోతాను వాడికి కూర్చో, ఏం చేస్తావు? ఏం బడబెట్టుకున్నావా ఇంటికాడ? ఏం లేదక్క, ఇక మా ఆయన వస్తాడు కొత్త ఇంటి కాడికించి, మళ్ళా ఇక పని చేసి అలసిపోయి వస్తాడు, ఆయన అరుస్తాడు, ఇక పోయి వస్తా. చెప్పుండ్రు మేడం, ఏం కావాలి మీకు? చేటాకు చక్కెర, 2 కిలోల మంచి నూనె, 2 కిలోల ఉప్పు, 2 కిలోల కారం కావాలి. అదేంటి మేడం, బట్టల షాప్లోకి వచ్చి మంచి నూనె కారం ఉప్పు అంటారేంటి? మరి కొత్తగా అడుగుతావేమయ్యా, బట్టల షాప్లోకి వస్తే బట్టలు కొనకుండా ఉప్పు కారం మంచి నూనె కొంటారా? భలే జోకేస్తున్నారు మేడం. నవ్వింది చాలు గాని, సీమంతంకో మంచి పట్టు చీర చూపి అయ్యా. మంచిగా రేట్ మంచిగా ఉండాలి, కలర్ కాంబినేషన్ మంచిగా ఉండాలి, అన్ని రకాలు ఇట్లా మెరిసిపోవాలి మా లతమ్మ. ఇగో చూడండి మేడం, ఇది కలర్ మంచిగా ఉంటది. అబ్బా, శ్రీమంతం కంటే ఇక వచ్చిన వాళ్ళ కన్నంతా ఇక లతమ్మ మీదనే ఉండాలి. తీసుకోండి, లతమ్మ కోసమే తయారు చేసినట్టుంది చీర అయితే. నిజమే సేటు, సీమంతంకి ఎట్లాంటి కలర్ ఉండాలో అట్లాంటి కలర్ ఇచ్చినావు సేటు. భలే ఉంది కలరు. అబ్బా, మా లతమ్మ నిజంగా మెరిసిపోతుంది చీరల. ఇగో చూడు రాజా, కలర్ ఇది మంచిగుందా? లత దగ్గర ఇట్లాంటి కలర్ ఏం లేవు కదా. నాకేం అర్థమైతుంది నర్సక్క, నీకే తెలుస్తుంది అని తొలకొచ్చి నిన్ను. ఇక నాకేం తెలుస్తుంది ఆడోళ్ళ చీరల గురించి? ఇగో నిన్ను లావణ్యం తొలకొచ్చిన, ఇద్దరు కలిసి చూడండి లతకి ఎట్లాంటి కలర్ అయితే మంచిగా ఉంటుందో. పైసల గురించి అయితే ఆలోచించకండి. ఏం మాట్లాడవేమే లావణ్య, విగ్రహమూలలు నిలబడ్డవట్లనే. నాకేం తెలియదు నర్సక్క, రాజాగారు రమ్మనంటే వచ్చినా అంతే, నాకేం తెలియదు చీరల గురించి. ఈ కలర్ అయితే మంచిగానే ఉంది సేటు, పక్కకెట్టు. ఇది ఇంకా చూపియు, ఇంకా వేరే కలర్ ఏమేమి ఉన్నాయో చూపి జరా.
ఇది చూడమ్మా, ఇదైతే ఇంకా దానికంటే హైలైట్ కలర్. ఇక గ్రీన్ కలరే ఉండాలి ఎక్కువ శ్రీమంతంకి అంటున్నారు కాబట్టి, ఆమె మంచిగా తెల్లగా అందంగా ఉంటది అంటున్నారు కాబట్టి ఆమెకి ఇది సూపర్ ఉంటది. ఇక దీనికి పేరు పెట్టినోళ్ళే లేరమ్మా. అవు ఇట్లాంటి కలర్ కూడా మంచిగా ఉంటాయి. పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని గ్రీన్ కలర్ మీద సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇక మా పిల్లలైతే వాళ్ళకి ఏం తెలిసేటట్టు లేదు. ఇక ఇది ప్యాక్ చేయ్యా, మంచిగానే ఉన్నది సేటు. రేట్ ఎంత అంటే సేటు చెప్పకనే పోతివి. మీకు ఎక్కువ చెప్పేది ఏముందమ్మా, 5,500 ఆ చీర. ఇక మీకు అంటున్నారు కాబట్టి శ్రీమంతం కానీ సంతోషంగా తీసుకోండి, 5,000కి తీసుకోండి. ఇక చెప్పు రాజా, ఏమంటావు మరి? తీసుకోనాడు చక్క, 5,000 అయినా సరే 10,000 అయినా సరే, నా పిల్లం కంటే ఎక్కువనా, ఎంత రేట్ అయినా పర్వాలేదు, కానీ శారీ మాత్రం మంచిగా ఉండాలి. ఇన్ని చీరలల్లా ఈ 2 చీరలు నచ్చినాయి సేటు. ఇక ఈ రెండుటిని పట్టుకొని చూస్తే ఇది మాత్రం బాగా అనిపిస్తుంది. ఇక ఇది ప్యాక్ చెయ్యు, 5,000 అన్నావు కదా. ఇక ఇది ప్యాక్ చేసి ఇక మంచిగా ఉంది చీర. ఈ శ్రీధర్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుండు? రాజా పక్కనే ఉన్నాడు, చూశాడంటే కొంపలు అంటుకుంటాయి. బయటకు పోయి మాట్లాడాలి. హలో, నాకు దొరికిన వాళ్ళంతా ఇలాగే ఉంటారేంటి లావణ్య? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? ఇంతసేపటి నుంచి చేస్తున్నాను నీకు ఫోను. నీకేం పని అప్పగించాను, నువ్వేం చేస్తున్నావు? అదే పని మీద ఉన్నాను శ్రీధర్, నువ్వు చెప్పిన పని మీదనే ఉన్నాను. వాళ్ళతోనే తిరుగుతున్నాను. ఆల్రెడీ లతకి శ్రీమంతం కోసం బట్టల షాపింగ్కి వచ్చాము. అదే ఎప్పుడు అదును దొరుకుతుందా, ఎప్పుడు నీకు చెప్దామా అని చూస్తున్నాను. ఇప్పుడు వీళ్ళతో ఉన్నాను కదా, ఎలా చెప్పాను నీకు ఇన్ఫర్మేషన్? ఆల్రెడీ రాజా ఇంట్లో లేనప్పుడు, ఇంట్లో నుంచి బయటకు బయలుదేరినప్పుడు ఫోన్ చేసి చెప్పమన్నాను. మెంటల్ దానా పాగలదానా, నీకు ఈ మైండ్ పనిచేస్తుందా? ఇదేంటి వీడు ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వలేదు కానీ ఇన్ని మాటలు అంటున్నాడేంటి నన్ను? ఏమైంది లావణ్య, నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా? మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయావు. అదేంటి శ్రీధర్ అన్నన్ని మాటలు అంటున్నావు? నాకేమైనా ఇచ్చావా నువ్వు అడ్వాన్స్ పని చేయమని చెప్పి? నువ్వు అంతంతా ఎగిరెగిరి పడుతూ ఉంటే నువ్వు పని చేస్తావనుకున్నాను, కానీ నువ్వు తుస్సులు దానివి అని అర్థమైపోయింది. నన్ను అలా రెచ్చగొట్టకు శ్రీధర్, నువ్వు చెప్తున్నా నా పనితీరేంటో నువ్వు చూస్తావు కదా. ఈ 2-3 రోజులలో చూడు. లతకి ఏదైనా అని తన పెట్టమని చెప్పావు, అదైనా చేస్తాను. లేదంటే రాజా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎక్కడికి వెళ్ళాడని ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను. చూస్తూ ఉండు, అలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకు. 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నా నీకు. ఆ 2 రోజులలో ఎలాంటి పని తీరు చేస్తావో నేను చూస్తాను. పెట్టే ఫోన్. ఈడేంట్రా బాబు లత మీద ఇంతగా పగపట్టాడు? ఏమై ఉంటది? వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. ఏదన్నా జరగనిలే, మనకెందుకు, మనకు డబ్బులు వస్తాయి అంతే చాలు, బిందాస్గా ఉండొచ్చు. 10 ఇళ్లలో పని చేసినా అంతంత డబ్బు సంపాదించలేము. ఈజీగా వచ్చే డబ్బులు ఎందుకు కాదనుకుంటాం? ఈరోజు నైట్కే లతకి ఏదో ఒకటి చెయ్యాలి. అంటే లత కడుపు పోవడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి. వాడు నన్ను తక్కువ అంచనేశాడు కదా, ఇప్పుడే చూపిస్తాను. ఈ రోజు నైట్కే వెయిట్ చూడరా రే శ్రీధర్. వాళ్ళకు నా మీద డౌట్ వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందరగా. చిన్న బాబు ఎలా డాన్స్ చేస్తున్నాడు చూడు. మా వారు మొత్తం ఇంట్లో చిన్నపిల్లల పోస్టర్సే పెట్టారు, ఇంకా ఏ ఫోటోలు లేవు ఈ రూమ్లో. ఈ బెడ్రూమ్ మొత్తం నా కోసమే డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. మా ఆయన ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా. ఇగో టీవీ పెడితే కూడా మొత్తం చిన్నపిల్లలే వచ్చేటట్టు ఛానల్ సెట్ చేసి పెట్టారు. నేను పిల్లల్ని చూస్తూ ఉండాలంట. క్యూట్ పిల్లల్ని చూస్తూ ఉంటే మనకు పుట్టబోయే పిల్లలు కూడా క్యూట్గా పుడతారు బంగారం. నువ్వు మొత్తం ఈ పోస్టర్లను చూస్తూ ఉండు. ఇక ఈ ఛానల్ సెట్ చేశాను, ఈ ఛానల్లో పిల్లల్నే చూడు అని చెప్పేసి వెళ్ళారు. మా ఆయనకి ఎంత శ్రద్ధ కదా నా మీద. ఏం చేస్తున్నాను అని గంటకు ఫోన్ చేస్తారు. 10 నిమిషాలకు ఒకసారి, అర్ధగంటకు ఒకసారి, గంటకు ఒకసారి. అబ్బబ్బబ్బా, పొలం దగ్గరికి పోయినా కూడా నా మీదనే ఉంటుంది ఆయన ఆలోచన మొత్తం. ఏ లత బంగారం, పడుకున్నావా? అవునండి, ఇంకో మీరు ఛానల్ పెట్టి వెళ్ళారు కదా, అది చూసుకుంటూ పడుకున్నాను. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను ఇప్పుడే. మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను, మా ఆయన మొత్తము ఇదిగో ఇంట్లో మొత్తం చిన్నపిల్లల పోస్టర్సే అతికేశారు ఫ్రెండ్స్. నేనంట వాటినే చూస్తూ ఉండాలంట అని చెప్తున్నాను. పెద్దవాళ్ళు చెప్తారు, డాక్టర్స్ చెప్తారు బంగారం. మొన్న మనం వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు కదా, అక్కడ లేడీ డాక్టర్ నీకు చెప్పింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకో డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, ఏం టెన్షన్ లేదు లత, మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్పారు. ఇంకా లేడీ డాక్టర్ కూడా మంచి అందమైన పిల్లల పోస్టర్ తీసుకెళ్ళండి రాజా గారు, ఇంట్లో అన్ని పోస్టర్స్ అతికేయండి అని చెప్పారు. అందుకే ఇవన్నీ తీసుకొచ్చి అతికేస్తాను. నువ్వు వాటిని చూసుకుంటూ
మంచిగా ప్రశాంతంగా బజ్జుంటావు. మనకు పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా క్యూట్గా పుడతారన్నమాట. ఇదిగో ఫ్రూట్స్ కూడా తెచ్చాను నీకోసం. మొన్న తెచ్చినవి అలాగే ఉన్నాయి కదండి. ఇంకా బ్రెడ్ ప్యాకెట్ ఇదిగో అక్కడే ఉంది. ఇంకా ఫ్రూట్స్ కూడా లోపల ఉన్నాయి. ఆ బెడ్రూమ్లో ఉన్నాయి, మన బెడ్రూమ్లో. ఇంకా ఫ్రూట్స్ అలాగే ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ? నాకు అసలు తినాలనిపించట్లేదండి. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. మీరు ఎందుకండి ఇంత ఇంత వేస్ట్ చేస్తున్నారు? దాచిపెట్టుమని కాదు నేను తెచ్చేది, నకరాలు చేయకు, తినుమని చెప్తున్నాను. అబ్బా రాజా గారు, ఎందుకండి కోపము? మరి తినకుండా అలాగే పెట్టమని తీసుకొస్తున్నానా, నిన్ను తినమని చెప్తున్నానా? తినమనే తీసుకొస్తున్నారు కానీ నాకు వామిటింగ్ అవుతున్నాయండి. తినాలనిపించట్లేదు రాజా గారు. సరే మరి నీకు ఏం తినాలనిపిస్తుందో అదే చెప్పు బంగారం. నీకు తినాలనిపించింది నేను తీసుకొని వస్తాను. నాకు అసలు ఇది తినాలని ఏం అనిపించట్లేదండి. అదేంటే నువ్వు విచిత్రంగా ఉన్నావు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు ఇది తినాలి అది తినాలి అనిపిస్తుందంట, నీకెందుకు అలా అనిపించట్లేదు? నిజమండి, నాకు మామిడికాయనే పుల్ల పుల్లగా ఉంది కదా, మొన్న బాగా తినాలనిపించింది. మీకు తెలియకుండా పండగ కన్నా ముందు రోజే తినేసాను. కానీ ఇంకా మిగతా ఏవి పులుపు తినాలనిపిస్తుంది కానీ మిగతా ఏవి తినాలనిపించట్లేదండి. అయితే నీకు ఫ్రూట్స్ ఏవి తీసుకురాను, చింతపండు తీసుకొచ్చి పిసికి ఒక బిందెలో పోసుకొని తీసుకొస్తాను, అది తాగేస్తూ కూర్చో. నవ్వుతో మళ్ళా చిలుకలాగా. మరి ఏం చేయమంటారండి? మీరు వేసిన జోక్కి నవ్వు రాదా? చింతపండు విసికి తాగుతారంట, పులుపు తినాలనిపిస్తుందంట అని చింతపండు రసం తాగుతారా ఇంకా? సరే నీకు ఇష్టం వచ్చినప్పుడు దీని. కానీ ఈ పోస్టర్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయే చూడు, క్యూట్గా ఎంత బాగున్నారు పిల్లలంతా. వాటిని అన్నిటిని చూస్తూ ఇట్లా ప్రశాంతంగా తింటూ మంచిగా హాయిగా పడుకోవచ్చు. నువ్వేమో ఉన్నావు, వాంతికి వస్తుందండి, నాకు అది తినాలనిపించట్లేదండి, ఇది తినాలనిపించట్లేదండి అంటున్నావు. అవునండి, చాలా బాగా అనిపిస్తున్నాయి తెలుసా. అప్పటి నుంచి అదే చూస్తూ పడుకున్నానండి. ఈ రూమ్కే ఒక కళ వచ్చిందండి. అసలు ఇన్ని రోజులు మనం ఈ రూమ్ని ఎందుకు పట్టించుకోలేదో, ఇంత బాగుంది బెడ్రూము. మీరు డెకరేషన్ చేయడం వల్ల ఇంకా కళ వచ్చింది దీనికి. రాజా గారు, చెప్పమ్మా. మీరు తింటారేమో అని వచ్చాను రాజా గారు. అన్నీ రెడీ అయిపోయాయండి, అమ్మగారికి పెట్టేశాను. ఇంకా మీరిద్దరే ఉన్నారు. తింటారా మీరిద్దరు, లేదంటే వడ్డించమంటారా? మేము వడ్డించుకుంటాంలే లావణ్య, నువ్వు వెళ్ళిపో, ఇంకా సాయంత్రం రా. సరే అక్క, వెళ్ళొస్తాను మరి. సరే మరి పదవే తిందాము. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు తిందే అదరము. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు తిందే అదరము. మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసదరా, మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసదరా. ఇదేంటి మమ్మీ ఇంకా లేవలేదు, ఏడైపోతున్నా కూడా. మమ్మీ మమ్మీ లే మమ్మీ, 7:30 అవుతుంది. లేదు సోనీ, నాకంత ఏదోలా ఉంది, అసలు శుద్ధించట్లేదు, లేవలేకపోతున్నానమ్మా. అవునా మమ్మీ? సరే డాడీని తీసుకొస్తానండు. గంగా, ఏమైందే, జ్వరం పట్టిందా ఏమి? ఏమోనండి, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి, అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నానండి. శుద్ధించట్లేదు. ఆవులకు మేతేయండి, ఆవులను తీసుకెళ్ళండి మేతకి. నాకైతే శుద్ధించట్లేదండి, కాసేపు పడుకుంటాను. సరే మమ్మీ, నేను ఏదోలాగా వంట చేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ, డాడీ తీసుకెళ్తాడులే ఆవులని. డాక్టర్ గారిని తీసుకురమ్మంటావా మరి? వద్దులేండి, కాసేపు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందేమో, చూద్దామండి. సాయంత్రం వరకు తగ్గకపోతే డాక్టర్ గారిని తీసుకొద్దురు కానీ, లేదంటే మనమైనా వెళ్దాం కానీ. సరే మరి నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. సోనీ అన్నం వండుతుంది ఏదోలాగా, ఏదో ఒకటి వేసుకొని తిందాం ఈ రోజుకి. కానీ
నేను బలరన్న ఆవులను తోలుకెళ్తానులే, సరేనా? బెంగ పెట్టుకోకు నువ్వు వాటి గురించి. ఏంది ఇది? దీనికి ఏమైతుందో చెప్తలేదు, లోపల లోపల అట్లుంటున్నది మెత్తగా. గంగా, జ్వరం పట్టిందా ఏమే అట్లా మెత్తగుంటున్నావు? చెప్పవు గిప్పవు. ఎండ దెబ్బ కొట్టిందా ఏమి? ఏమోనయ్యా, నెత్తిలా బాగా గిమ్ముమంటుంది, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, ఏం తినబుద్ధి అయితే లేదు, నీళ్లు తాగాలి తాగాలి తాగాలనిపిస్తుంది. తాగాలనిపించినప్పుడు తాగు మరి. అదేనయ్యా, నీళ్ళే పోతున్నాయి, అన్నం పోతలేదు, ఏం పోతలేదు, మొత్తం ఇట్లా నీరసం అయిపోతుంది. వాళ్ళకాడికి ఎండలో పోయినవు, నీడకు కూసోమ్మంటే నీడకు కూసోవు, ఇట్లా సెలవెడతావే నువ్వు. ఎవరికెవరు సెలవెట్టిండ్రయ్యా? 3-4 రోజులు ఆడ ఊరు మీద తిరగబోతివి, నేనే పోతిని బల్లకాడికి. ఇంకా నీడకు కూసోకపోతే ఎండలో నిలబడతాను. మీరేమో తిరగబోవాలి, నేనేమో బల్లకాడికి గొల్లకాడికి పోవాలి. సరేలే, ఇక నేనే పోతా, నువ్వు రెస్ట్ తీసుకోగాని. ఇప్పుడైతే హాస్పిటల్కి పోదాం పా మరి. ఏమోనయ్యా, నిజంగానే హాస్పిటల్కి పోదాం అనిపిస్తుంది, మరి పోదాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎండ దెబ్బ కొడితే దాహం అవుతుంది, నీరసం అవుతుంది, బాగా ఆకలిగా ఉండదు, ఏముండదు, కళ్ళు తిరిగినట్టు అవుతుంది, తలనొప్పి వస్తుంది, అన్ని రకాలుగా ఉంటుంది. జర జాగ్రత్తగా ఉండండి. నేను 2-3 రోజులు ఎండలో బాగా తిరిగాను కాబట్టి ఆ బల్లను తీసుకెళ్ళాను కదా, అందుకని ఇట్లా అయిపోయిన పరిస్థితి. మీరు జర ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా మీరు మీ పనులకు వెళ్ళండి, చేసుకోండి, కానీ కొంచెం జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. తల మీద ఏమైనా కప్పుకొని వెళ్ళండి, ఎండలు చాలా ఉన్నాయట. నా పరిస్థితి లాగా మీరు అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. డాక్టర్ గారు, గంగకి ఏమైంది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏమైందయ్యా? 2 రోజుల నుంచి సరిగ్గా తినకపోతే, ఎండలో పని చేస్తూ ఉంటే ఇలాగ కాకపోతే ఇంకెలా అవుతుందయ్యా? ఆమె సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఏం తినట్లేదు. అలా ఎండలో తిరగడం వల్ల కొంచెము వడదెబ్బ కొట్టినట్టుగా ఉందా మీకు? అందుకే ఇంకా సమయానికి తీసుకొచ్చి మంచి పని చేసావు. ఏం పర్వాలేదు, ఇక్కడ ఒక రోజంతా ఉండండి, 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచి గ్లూకోజులు అవన్నీ టానిక్లు మంచి రాసిస్తాము. మంచిగా అవుతుందిలే, రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు ఇంటికి, ఏం కాదు, పర్వాలేదు. కొంచెం ఎండలో ఉండకుండా నీడకు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందయ్యా. సరే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే ఉంటాము. చూడు, తినవు గినవు, డాక్టర్ గారు తినకనే ఇట్లా అయిందని చెప్తున్నారు చూడు. పని 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 అంటావు, ఎప్పుడు చూడు ఆ పనికే ఇంపార్టెంట్ ఇస్తావు కానీ నీ బాడీకి రెస్ట్ ఇవ్వవు, కడుపుకు అన్నం తినవు.